ప్రార్థన. సర్వకృపానిధి, సర్వాధికారి, పరిశుద్ధుడా, పరమందువాసులైనటువంటి మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ మహోన్నత హెచ్చింపు గణనామలకే స్తుతులు, స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకొనిస్తున్నాం దేవా. ఇదిగో తండ్రి, మరొకసారి మీ కృపా సన్నిధిలో ఇటు రీతిగా ఏకీభవించడానికి మమ్మల్ని అందరినీ పురుకొల్పిన మా కన్న తండ్రి, మీకే అనలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రము చెల్లించుకొనిస్తున్నాం దేవా. ఈ సమయం ముందు మీరు మాకు ఇచ్చినటువంటి జీవ గ్రంథంలో ఉన్నటువంటి మీ జీవపు మాటలను మేము జ్ఞాపకం చేసుకొని చుండగా, ఆత్మ ద్వారా రాయించమైనటువంటి సంగతులతో సరిచూసుకొనడానికి ప్రయత్నపడుచుండగా మీ యొక్క ఆత్మ సహాయం మాకు దయచేసి తండ్రి, మాట్లాడబడేటటువంటి ఆ వాక్కులను మీ చిత్తంలో, మీ ఇష్టంలో, మీ ఆలోచన ప్రకారము జరిగించి ఏ హృదయంలోకి ఏ విధంగా ఈ వాక్కులు అందవలసి ఉన్నదో ఆ నీ చిత్తమును, నీ ఇష్టమును వెల్లడి చేయమని నీ నోటి బోరగా వాడుకొని మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలను పొందుకొనమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ ప్రార్థన సమర్పించుకొని వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమె. కూడి వచ్చినటువంటి దేవుని కుమారులకు, దేవుని కుమార్తెలకు యేసుక్రీస్తు నామంలో వందనములు. మన తండ్రి అయినటువంటి దేవునికి స్తుతులు, స్తోత్రములు. ప్రియులారా, మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏమిటంటే, క్రీస్తు మరణము సర్వమానవాళికి విచారమా, విజయమా? ప్రియులారా, క్రీస్తు మరణము సర్వమానవాళికి విచారమా, విజయమా? ఇక్కడ మనం పరిశీలన చేసుకున్నట్లయితే ప్రియులారా, మరి మనము ప్రస్తుతం ఉన్నటువంటి కాలము ఏ కాలము అని మనం పరిశీలన చేసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ కాలంలో మనము ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ క్రీస్తు రెండవ రాకడకు మరి సిద్ధపడేటటువంటి మనము ఏ విధంగా ఉండాలి, ఏ విధమైనటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి, మరి జరిగిపోయినటువంటి విషయాలను మనము ఆచరిస్తూ అనుసరిస్తూ ఉండాలా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట ప్రకారము నేను మరలా వస్తాను అని చెప్పినటువంటి ఆయన రాకడ కొరకు ఎదురు చూచే వారిగా మనము ఉండాలా అని మనం పరిశీలన చేసినట్లయితే, మరి ప్రస్తుత కాలంలో ఏం జరుగుతుందంటే, క్రీస్తు సిలువలో మరణించారు. ఆ మరణం వల్ల మనకు విచారము అని ప్రతి సంవత్సరము ఈ యొక్క క్రీస్తు శ్రమల ధ్యాన కూడికలను ఏర్పాటు చేసుకొని దానిని మరలా 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 ఆచరించేటటువంటి విధానంలో ప్రస్తుతం క్రైస్తవులు అనేటటువంటి వారు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ మనం ఉన్నటువంటి కాలం ఏంటంటే, ప్రస్తుత కాలము క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపడేటటువంటి వారిగా ఉండవలసినటువంటి మనము మరి క్రీస్తు మరణం గురించి మనం ఉపవాసాలు చేస్తూ, మరి ఈ యొక్క శిలువ మరణంలో యేసు క్రీస్తు ప్రభు వారు ఎన్నో శ్రమలు పొందారు, ఎన్నో హింసలు పొందారు అని దానిని మనము ఆచరించే విధానంలో ఉన్నామా, అది గుర్తెరగడానికి మనము క్రీస్తు మరణము మరి సర్వమానవాళికి విచారమా, మరి విజయమా అనే విషయాన్ని మనము ఇప్పుడు ఆలోచన చేద్దాం. ప్రియులారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అప్పగింపబడి తన కొరకు కనిపెట్టుకొని యుండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అంటున్నారు పిల్లారా. ఎందుకంట మరలా ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపమును భరించుటకు ఒక్కసారే అప్పగింపబడి, ఆయన ఎన్నిసార్లు అప్పగింపబడ్డాడండి? ప్రతి సంవత్సరం అప్పగింపబడుతున్నారా? ప్రతి సంవత్సరము శిలువ శ్రమలు పొందుతున్నారా? ప్రతి సంవత్సరము మరి సిలువలో ఆయన మరణిస్తున్నారా అంటే
లేదు ప్రియులారా, ఇక్కడ అపోస్తులు చెప్తున్నారు, అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అప్పగింపబడ్డారట ఆయన. ఇంకా చెప్తున్నారు, తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఈ రెండవసారి ప్రత్యక్షమగడానికి, ఆ ప్రత్యక్షతలో మనము ఆయనను ఎదుర్కొనడానికి మనము సిద్ధపాటు కలిగి ఉండవలసినటువంటి ఈ కాలంలో మరి మనము దేని గురించి ఆలోచన కలిగి ఉన్నామంటే, ఆయన ఒక్కసారి అప్పగింపబడినటువంటి ఆ మరణాన్ని మరలా మరలా ఆలోచన చేసుకుంటూ ఆచార వ్యవహారం కలిగినటువంటి వారుగా మనము ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నాం ప్రియులారా. మరి ఆయన వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలట? ఆయన ఎదుట సిగ్గుపడనక్కరలేని ముఖములతో మనము ఉండాలట ప్రియులారా. అయితే మనం పరిశీలన చేసినట్లయితే, ఏదైనా తోటలో ఆదామును దేవుడు పిలిచినప్పుడు, నీవు ఎక్కడున్నావు ఆదాము అని చెప్పినప్పుడు, మరి ఆయన స్వరం విన్నప్పుడు మరి ఆదాము ఏమంటున్నాడంటే, చెట్టు చాటున దాగుకొని ఉన్నాడు. ఆయన ముఖమును దాచుకునేటటువంటి పరిస్థితి, సిగ్గుపడేటటువంటి పరిస్థితిలో ఆదాము ఉన్నాడు. మరి మనము ప్రస్తుత కాలంలో మనం ఎలా ఉన్నామంటే, మరి మనము అదే పరిస్థితిలో ఉన్నటువంటి వారుగా ఉండకూడదు. మరి మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. మన పాపముల నిమిత్తము ఆయన శ్రమ పడ్డాడు, సిలువ వేయబడ్డారు, మరి సమాధి చేయబడ్డారు, పునరుద్ధరణ లేచినటువంటి విధానాన్ని మనము చూసాం. మరి మనము ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన రక్షణ నిమిత్తము ఎదురు చూచే వారిగా మనము ఉండాలని చెప్తున్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన జీవించిన కాలంలో అంటున్నారు, ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని ప్రభు చిత్తము, దేవుని చిత్తమును జరిగించేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును అని చెప్తున్నారు. మరి మనం ప్రస్తుత కాలంలో ఏం చేయాలంటే, దేవుని యొక్క ఇష్టాన్ని జరిగించాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని యొక్క సంకల్పాన్ని మనము గుర్తెరిగినటువంటి వారిగా ఉండాలి ప్రియులారా. మరి ఒకసారి బైబిల్లో ఉన్నటువంటి సంగతులను మనం పరిశీలన చేసినట్లయితే, బైబిల్లో ఉన్న సంగతులకు లోకంలో జరుగుతున్నటువంటి సంగతులకు తేడా జరుగుతుంది. ఎందుకంటే అపవాది మొదటి నుండి, మరి మొదటి మానవుడి దగ్గర నుండి మానవుడు ఏ గమ్యానికైతే చేరాలో ఆ గమ్యాన్ని చేరే ప్రయత్నంలో మరి ఈ మానవుడు జరిగిస్తున్నటువంటి సంపూర్ణతను, మానవుడు జరిగిస్తున్నటువంటి దేవుని మార్గాన్ని కలిపి చరిపేయాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి అపవాది ఏం చేస్తున్నాడంటే, ఆ మార్గాన్ని తప్పించేటటువంటి ప్రయత్నము మొదటి మానవుడి దగ్గర నుండి కూడా జరిగిస్తూ ఉన్నాడు పిల్లలు. అయితే ఈ క్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఎందుకు? మరి ఎందుకు సిలువ వేయబడ్డారు? ఎందుకు ఆయన రక్తం కార్చవలసి వచ్చింది అంటే, మరి ప్రతిదీ కూడా ఈయన జరిగించినటువంటి ప్రతి విషయము కూడా ఎందుకంటే సర్వ మానవాళి యొక్క పాప విమోచన నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో శ్రమ పొంది మరణించి సమాధి చేయబడి పునరుద్ధరణ కావలసినటువంటి అవసరము వచ్చింది ప్రియులారా. దీనివల్ల మరి మనుషులకు విచారమా అంటే కాదు ప్రియులారా, విజయము అని మనము గుర్తెరగాలి. మరి ఈ సిలువలో ఆయన పొందినటువంటి శ్రమ కానీ మరణం కానీ దేనికంటే ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన మరణించవలసి వచ్చింది. మరి యేసుక్రీస్తులోనికి వచ్చిన వారు ఏమి ఆలోచన కలిగి వస్తున్నారంటే, ప్రకృతి సంబంధమైనటువంటి, ఈలోక సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి కోరికలను, ఆలోచనలను, ఆశలను నెరవేర్చుకోవడానికి మరి క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తుని అనుసరించాలి. క్రీస్తు మార్గంలో నడిచినట్లయితే ఈ లోక సంబంధమైనటువంటి ఈవులు కలుగుతాయి అనేటటువంటి ఆలోచనలో ఉంటున్నారు పిల్లారా. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే, యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తూ అంటున్నారు,
తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింపుము, అయినను నా ఇష్టము కాదు కానీ నీ చిత్త ప్రకారము జరిగించు అని యేసుక్రీస్తు ప్రభు వారి తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నారు పిల్లలు. మరి ఆయన ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో మరి ఆయనను సిలువ వేస్తున్నప్పుడు మరి ఆనాటి ప్రజలైనటువంటి వారు మరి అక్కడ ఆ సిలువ దగ్గర ఆయన శ్రమలను చూస్తున్నప్పుడు పలుకుతున్నటువంటి ఆ మాటలను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే, లూకా సువార్త 23వ అధ్యాయము 27, 28 వచనంలో చూసినట్లయితే, గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. మరి ఆనాటి కాలంలో యేసుక్రీస్తు సిలువ వేయబడినటువంటి ఆ కాలంలో మరి అనేకులు ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్నటువంటి చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడించారంట. మరి యేసుక్రీస్తు ప్రభు వారు వారిని చూసి అంటున్నారు ఇక్కడ, యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడ్వుడి అని చెప్తున్నారు పిల్లలు. ఎందుకు అంటే, నేను ఎందుకోసము ఈ లోకానికి వచ్చాను అంటే, నేను మీకోసము మీ పాపములను తీసివేయడానికి, మీకు విమోచన కలిగించడానికి, నశించిన దానిని వెదకి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్తున్నారు పిల్లలు. మీకోసమే వచ్చాను అని చెప్తున్నారు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ప్రస్తుత క్రైస్తవులు అనబడినటువంటి వారు ఈ సిలువ శ్రమలను మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆనాడు సిలువ శ్రమలను అనుభవించినప్పటికీ ఆనాడే ఆ యెరూషలేము ప్రజలైనటువంటి వారిని, ఆ స్త్రీలను చూసి, మీరు నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి అని ఆనాడే శ్రమలు పొందుతున్నటువంటి ఆ క్రీస్తే ఆనాడు పలికినటువంటి మాట. మరి ఈనాడు మరి ఆయన ఏ స్థితిలో ఉన్నారు? ఆనాడు ఆ యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభు వారి శ్రమ అనుభవిస్తూ మరి ఆనాడు ఏమని చెప్పారంటే, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి అని ఆ సిలువలో శ్రమ పొందుతున్నటువంటి ఆ క్రీస్తు ఆనాడే చెప్పారు. మరి ఈనాడు ఆయన ఏ విధంగా ఉన్నారంటే, 3 లోకాలలో అధికారం కలిగినటువంటి వారుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు రాజుగా ఉన్నారు. 3 లోకాలని పరిపాలించేటటువంటి వారుగా, అధిపతిగా, అధికారిగా ఆయన ప్రస్తుతం ఉన్నారు. అలాంటి ఆయనని చూసి మరి ఈ రోజుల్లో మరి ఆయన ఇంకనూ శ్రమలు పొందుతున్నారు, సిలువలో రక్తము కారుస్తున్నారు, ఆయన సిలువ శ్రమలు పొందుతున్నారు అని ఉపవాసాలు, దీక్షలు చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నారు పిల్లలు. మరి ఎందుకు ఆయన ఆ విధంగా పలికారు, ఆ విధంగా మాట్లాడారు? ఆనాడు నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి అని ఎందుకు చెప్పారని మనం పరిశీలన చేసినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 17 నుండి 18 వచనాలు మనం చూసినట్లయితే, నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తీసుకొనుటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను అంటున్నారు పిల్లలు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు శ్రమ పడ్డారు, సిలువ వేయబడ్డారు, మరణించారు అని మనము ప్రస్తుత కాలంలో మరి రోధిస్తూ, విచారిస్తూ, ఏడుస్తూ ఉన్నటువంటి వారిగా మనం ఉన్నాం. కానీ ఇక్కడ ఏమన్నారంటే, ఆయన ఎవడునూ నా ప్రాణమును తీసుకొనడు,
నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు అంటున్నాడు. దేన్ని పెట్టడానికి, దేన్ని తిరిగి తీసుకొనడానికి అంటే ఆయన ప్రాణమును పెట్టడానికి, ఆయన ప్రాణమును తిరిగి తీసుకొనడానికి ఆయనకి అధికారం కలదు అంటున్నాడు. ఇంకేమంటున్నారు? నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞను పొంది తిని అంటున్నారు. ఆ ప్రాణాన్ని పెట్టుకోవడానికి, ప్రాణాన్ని తీసుకొనడానికి ఆయనకి అధికారం కలదంట. అది ఎవరిచ్చారంట అధికారం అంటే తండ్రి ఇచ్చాడు అంటున్నాడు. ఇలాంటి ఆయనని చూసి ఆ యెరూషలేము కుమార్తెలు ఏమంటున్నారంటే రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉన్నారు ప్రియులారా. ఆ ఏడుస్తున్నటువంటి వారిని చూసి యేసుక్రీస్తు ప్రభువారు నా నిమిత్తము ఏడవకుడి, నేను చనిపోయిన మరలా తిరిగి లేవగలను అని ఆనాడే చెప్పారు ప్రియులారా. అయితే ఇక మనం పరిశీలన చేసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్లయితే తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను అంటున్నారు ప్రియులారా. తండ్రి ఏ విధముగా అయితే తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, తండ్రి జీవము గలవాడు, అనేకులకు జీవమునిచ్చేవాడు, అంతేకాని ఒకరి వలన జీవం పొందుకునేవాడు కాదు ఆయన. ఆయన తనంతట తానే జీవము గలవాడు అని తండ్రి గురించి చెబుతూ, అలాగ తండ్రి ఏ విధంగా అయితే జీవము గలవాడుగా ఉన్నాడో అలాగే కుమారుడును కూడా తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు అని చెబుతూ, మరి నేను జీవము గలవాడిని, దాన్ని తీసుకొనడానికి దాన్ని పెట్టడానికి నాకు తండ్రి వలన అధికారం పొంది ఉన్నాను, కాబట్టి నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుడి అని యేసుక్రీస్తు ప్రభు వారు ఆనాడే చెప్పారు ప్రియులారా. అలాంటి క్రీస్తు మరణము మనకు ఎలాంటిది? విచారమా లేకపోతే విజయమా? ఆనాడు ఆయన శిలువ మరణము పొందితేనే కానీ మనకు పాప క్షమాపణ లేదు, విమోచన లేదు, విడుదల లేదు. మరి ఇప్పుడు ఆయన మరణించడం వల్ల మనకి ఏం కలిగిందంటే పాప క్షమాపణ కలిగింది, మనకు పాపం నుండి విమోచన కలిగింది, మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అని మనము గుర్తెరగవలసినటువంటి అవసరం ఉన్నది ప్రియులారా. ఇంకా మరి మనం ఎందుకు ఈ విధంగా ఆచారాలు మరి ఆచరించే వారిగా ఉన్నామంటే, మరి ఇదంతా జరిగించడానికి కారణం ఏంటంటే అపవాది. ఇంకా నువ్వు పాత పద్ధతుల్లోనే ఆ ఇశ్రాయేలీలకు ఏమైతే ఇచ్చారో, ఆనాటి ప్రజలైనటువంటి వారు ఏమైతే చూశారో దానిని మనము ఇప్పుడు ఆచరించే వారిగా ఉన్నాం ప్రియులారా. అయితే మనము దేవుని కుమారుడు ఈ దేవుని కుమారుణ్ణి దేవుడు ఈ లోకానికి పంపి ఆయన మరణం ద్వారా మనందరికీ పాప క్షమాపణ కలిగించేటటువంటి పరిస్థితి ఉన్నది ప్రియులారా. మరి మనము ఏం చేస్తున్నామంటే దినములు, ఉత్సవ కాలములను, అమావాస్యలను ఆచరించే వారిగా ఇంకనూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం పిల్లలు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10, 11 వచనాలు చూసినట్లయితే మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమే నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను అని పౌలు గారు గలతీయులతో చెప్తున్నారు ప్రియులారా. మీరు నేను ఇంత సువార్త యేసుక్రీస్తును గురించినటువంటి పునరుద్ధాన సాక్ష్యము మేము చెబుతున్నాము. ఆ క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి మేము సాక్షులుగా ఉండి మీకు ఆ పునరుద్ధానాన్ని గురించినటువంటి శిలువ మరణ సమాధి పునరుద్ధానాల గురించినటువంటి సువార్త మీకు ప్రకటన చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారంటే మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించే వారిగానే మీరు ఇంకా ఉన్నారని ఆ పౌలు గారు వాపోతున్నాడు పిల్లారా. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమని మిమ్మును గూర్చి భయపడుచున్నాను అంటున్నారు.
మరి ఇశ్రాయేలీయులైనటువంటి వారు ఆచరించినటువంటి ఆ విధానాలను, ఆ పండుగలను, ఆ ఉపవాసాలను, ఆ ఉత్సవ కాలాలను, ఆ సంవత్సరములను మరి ఆచరించేవారుగా మీరు ఇంకనూ ఉన్నారే అని పౌలు గారు గలతీయులకు చెప్తున్నారు ప్రియులారా. ఇంకా హోషే గ్రంథంలో చూసినట్లయితే దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును అని హోషే గారు చెప్తున్నారు ప్రియులారా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము శరీర క్రియలను ఎలా చంపాలి? ఒకప్పుడు మరి ఉత్సవాలు, మరి అమావాస్యలు, విశ్రాంతి దినాలు ఆచరించేవారు ప్రియులారా. మరి మనమైతే ఏమి చేయాలి? మరి ఉపవాసం చేయాలా? మరి శరీరాలని బలహీనపరుచుకోవాలా అని మనం పరిశీలన చేసినట్లయితే, ఉపవాసము అంటే ఉప అంటే సమీపము, వాసము అంటే నివసించటము, అంటే దేవునికి ఉప అంటే సమీపముగా వాసము చేయడము, నివసించడం. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా నివసించటము అని మనము ఉపవాసం గురించి మనము పరిశీలన చేసినట్లయితే, ఉపవాసం అంటే దేవునికి సమీపముగా నివసించటము అని. కానీ ప్రియులారా, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ఆ ఉపవాసములో శరీర బలహీనపరుచుకొని, శరీరాలను కుషింప చేసుకుని, మరి వారి ఆలోచనలలో మార్పు లేనటువంటి వారుగా, హృదయాలలో మార్పు లేనటువంటి వారుగా ప్రస్తుత కాలంలో జీవిస్తున్నారు పిల్లలు. కానీ ఇక్కడ మనం బైబిల్ని పరిశీలన చేసినట్లయితే, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఎందురు గాని, ఏంటంట, శరీరానుసారముగా ప్రవర్తించినట్లయితే శరీరాన్ని కుషింపజేసుకునేవారిగా, ఆహారాన్ని కట్టిపెట్టి శరీరానికి కావలసినటువంటి పోషకాలను అందించని వారిగా ఉన్నట్లయితే, ఇక్కడ అంటున్నాడు, మీరు శరీరానుసారంగా ప్రవర్తించినట్లయితే చావవలసిన వారే ఎందురు గాని, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అంటున్నారు ప్రియులారా. ఏం చేయాలంట? ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన ఏం చేశారంటే, ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపారు ప్రియులారా. చంపి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు. నెరవేర్చారు కాబట్టే కొట్టివేశారు. మరి ఆయన జీవించిన కాలంలో నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, దాన్ని అది పూర్తిగా నెరవేరితేనే కానీ దానిలో నుండి ఒక సున్నా అయినా పొల్లైనా పోదని చెప్పారు. అలా చెప్పినటువంటి ఆయనే ఏం చేశారంటే దానిని నెరవేర్చారు ప్రియులారా. ఆత్మ ద్వారా శరీర క్రియలను జయించి, ఈ లోకాన్ని జయించి, ఈ లోకములో ఆయన జీవించిన కాలంలో పాపము అంటకుండా జీవించి, ధర్మశాస్త్రాన్ని అంతటిని నెరవేర్చి దానిని కొట్టివేయడానికి ఆయన సిద్ధపడ్డారు ప్రియులారా. సిద్ధపడ్డారు కాబట్టి ఆయన ఏమంటున్నారంటే దానిని సిలువలో కొట్టివేశారు. ఎందుకంటే ఆత్మచేత శరీర క్రియలను చంపాలంట ప్రియులారా. మరి ఆత్మచేత శరీర క్రియలను చంపినట్లయితే జీవించేవారిగా ఉంటారు. ఎన్నాళ్ళంటే ఈ లోకంలో 70-80 సంవత్సరములు కాదు ప్రియులారా, దేవునితో యుగ యుగాలు జీవించేటటువంటి పరిస్థితి ఆత్మచేత శరీర క్రియలను చంపినట్లయితే. మరి ఇప్పుడున్న కాలంలో మనం ఏం చేస్తున్నామంటే 40 దినాలు ఉపవాసం చేస్తున్నాం ప్రియులారా. ఉపవాస కూడికలు చేస్తున్నారు ప్రియులారా. క్రీస్తు శ్రమ పడ్డాడు అయ్యో అని ఆయనను గురించి విచారించేటటువంటి వారిగా ఉన్నారు ప్రియులారా.
ఆయన గురించి విచారమేలా? ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిందారహితుడు, పాపమంటని వాడు. మరి ఆయన గురించి విచారం ఏంటి? నీవు ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపాలి. ఆయన చంపాడు కాబట్టే జీవిస్తున్నాడు, జీవింపజేస్తూ ఉన్నాడు. మరి అలా జీవించాలని అయితే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ అనేకులకు ప్రతిగా తనను తాను బలిగా అర్పణగా అర్పించుకునడానికి ఆయన ఈ లోకానికి వచ్చానని చెబుతున్నారు పిల్లలు. ఆయన ఎందుకు వచ్చారట? అనేకులకు ప్రతిగా. మరి తనను తాను బలిగా అర్పణగా చేసుకునడానికి వచ్చారు పిల్లలు. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే బైబిల్లో లేని వాటిని అంటే ఉన్నవే ప్రియులారా, అవి ఎవరు అనుసరించారంటే ఇశ్రాయేలీలు అనుసరించారు, ఇశ్రాయేలీలు ఆచరించారు. మరి ఇశ్రాయేలీలు ఆచరించినటువంటి దాన్ని నేటి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఆచరించాలా, అనుసరించాలా, మరి జరిగించాలా? కాదు ప్రియులారా. క్రొత్త నిబంధన క్రీస్తు మన కొరకు ఇచ్చినటువంటి అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి ఆ పునాది మీద మనము కట్టబడి మనము ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపి జీవించు వారిగా ఉండాలని మనకే తెలియజేస్తుంది ప్రియులారా. మరి ఈ క్రీస్తు మరణము సర్వమానవాళికి విచారమా, విజయమా అని ఆలోచన మనము కలిగి ఉండాలి ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే ఆయన ఏం చేశారంట మన కొరకు అని మనం పరిశీలన చేసినట్లయితే 9వ వచనంలో, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన మహామహిమలో నివసించేటటువంటి ఆయన మన నిమిత్తము మనల్ని ధనవంతులు చేయడానికి. ఏ ధనవంతులు ప్రియులారా? ఈ లోకంలో ధనము, ధాన్యము, బంగారము, భూములు, ఇండ్లు కాదు ప్రియులారా. ఆయన కలిగి ఉన్నటువంటి మహామహిమలో మనము పాలివారము కావాలని, ఆయన స్వాస్యమునకు వారసులు కావాలని, మనలను ధనవంతులు చేయాలని ఆయన దరిద్రుడు అయ్యాడు అని వాక్యము వెల్లడి చేస్తుంది పిల్లలు. అంతేకాకుండా మనము పరిశీలన చేసినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో మనం పరిశీలన చేసినట్లయితే, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చినని చెప్పాను. ఆయన ఏం చేశారట? పరిచారం చేయించుకున్నటకు రాలేదంట ప్రియులారా, పరిచారము చేయటానికి వచ్చారు, పరిచర్య జరిగించారు ప్రియులారా. అనేకులకు ప్రతిగా, అనేకులకు బదులుగా మనము పొందవలసినటువంటి శిక్షను ఆయన భరించి ఆయన శరీరంపై వేసుకుని మరి మన పక్షముగా ఆయన ఏం చేశారంట? విమోచన క్రయధనముగా మన కొరకు విమోచన క్రయధనాన్ని ఆయన సమర్పించారు ప్రియులారా. ఏ విధంగా అంటే తన ప్రాణమునిచ్చి పాపములో కొట్టుమిట్టాడుతున్నటువంటి పాపములో ఉన్నటువంటి మనల్ని విమోచించడానికి ఆయన ఏం చేశారంటే తన ప్రాణమునిచ్చెను. మనల్ని విడిపించడానికి వెల ఇచ్చారు ప్రియులారా. ఏంటా వెల అంటే తన ప్రాణమునిచ్చెను. తన ప్రాణమునిచ్చి మనలను విమోచించారు ప్రియులారా, విడుదల చేశారు ప్రియులారా. అదే విధంగా మనం పరిశీలన చేసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. ఆయన ఏం చేశారంట ప్రియులారా? మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను. దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనిచున్నాము.
మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము అంటున్నారు ప్రియులారా. ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభు వారు మన నిమిత్తము, ఆయన నిమిత్తమా ప్రియులారా? కాదు, మన నిమిత్తము, మనలను పాపము నుండి విమోచించడానికి, మనలను నీతిమంతులుగా తీర్చడానికి తన ప్రాణమును పెట్టెను. మరి ఆయన ప్రాణం ఎందుకు పెట్టారంటే మనలను ప్రేమించారు కాబట్టి. ఆయన మనలను అంతగా ప్రేమించారు పిల్లారా, అంతగా ప్రేమించారు కాబట్టి మన కొరకు ప్రాణమును పెడుతున్నారు పిల్లారా. మరి ఈ లోకంలో తన సహోదరుడి నిమిత్తము ఎవడు కూడా తన ప్రాణమును పెట్టేవాడిగా ఎవడూ లేరు ప్రియులారా. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మన నిమిత్తము, మనల్ని ఆ ధనానికి, మనలను ఆ ఐశ్వర్యానికి, ఆ మహామహిమకు, ఆ నిత్య స్వాస్యానికి వారసులు చేయాలని మనలను ప్రేమించి తన ప్రాణమును పెట్టారంట పిల్లలు. మరి ఆ సిలువలో ఆయన ఏ విధంగా అయితే మన కొరకు ప్రాణం పెట్టి మనలను విమోచించి ఈ సర్వ మానవాళికి విజయాన్ని చేకూర్చాడో, ఆ విజయాన్ని మరిచి విచారించేటటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రియులారా. మరి అది ఎందుకు జరిగించారంటే ఇక్కడ అంటున్నారు, మనము కూడా ఆయన ఏ విధంగా అయితే సహోదరుల నిమిత్తము తన ప్రాణమును పెట్టాడో అదే విధంగా మనము కూడా సహోదరుల నిమిత్తము తన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాము అంటున్నారు ప్రియులారా. యేసుక్రీస్తు తన సహోదరుల నిమిత్తము తన ప్రాణమును ఏ విధంగా అయితే పెట్టాడో ఆ విధంగా మనము కూడా ఈ సువార్త విషయంలో, ఈ సువార్త ప్రకటన విషయంలో, యేసుక్రీస్తును గురించినటువంటి ఆ శిలువ మరణ సమాధి పునరుద్ధానాలను ప్రకటించే విషయంలో, యేసుక్రీస్తు సాక్షులుగా ఉన్నటువంటి సాక్ష్యాన్ని ప్రకటించే విధానంలో మనము కూడా మన సహోదరుల్ని ఆ నిత్య స్వాస్యానికి, నిత్య జీవానికి వారసులను చేయాలంటే మనము కూడా ఏం చేయాలట ప్రియులారా? సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ఇది నేర్చుకోమంటున్నారు ప్రియులారా. ఆ సిలువను చూసి ఇది నేర్చుకోమంటున్నారు ప్రియులారా. ఆ యేసుక్రీస్తు యొక్క అడుగు జాడలను బట్టి. అంతేగాని సిలువలో అయ్యో యేసుక్రీస్తు మరణించాడే, రక్తాన్ని కార్చాడే అని ఆచరించే వారిగా కాదు ప్రియులారా, అనుసరించే వారిగా ఉండాలి, నెరవేర్చే వారిగా ఉండాలి అని మరి ఈ సిలువలో ఆయన మరణం మనకి పాఠాన్ని నేర్పిస్తుంది పిల్ల. ఆ పాఠాన్ని మనం నేర్చుకోవాలి తప్ప దాన్ని ఆచరించడం కాదు పిల్లారా. ప్రతి సంవత్సరము దాన్ని ఆచరించే ఆచారం కాదు కానీ ప్రియులారా, దాన్ని నెరవేర్చాలి, దాన్ని జరిగించాలి. తన సహోదరులు మన నిమిత్తము ఆయన ప్రాణముని ఏ విధంగా పెట్టాడో అలాగే మన సహోదరుల నిమిత్తము మనము కూడా ఆ సువార్త పనిలో ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము అని చెబుతున్నారు పిల్లలు. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనలను విడిపించిన వానికి ఏమంటున్నారు పిల్ల? మనలను ప్రేమించుచు. ఈ లోకంలో ఎవరైనా ఏదైనా తన శరీర అవసరాల కొరకు అడిగినప్పుడు మనం ఏం చేస్తుంటాం ప్రియులారా? మనసులో తిట్టుకుని వారికి సహాయం చేస్తూ ఉంటారు ప్రియులారా. మనసులో బాధపడుతూ వారికి ఇస్తూ ఉంటారు ప్రియులారా. ఎందుకంటే నలుగురిని మెప్పించడానికి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఆ విధంగా చేయడం లేదు ప్రియులారా. ఏమంటున్నాడు? మనలను ప్రేమించుచు. ఆయన అంటున్నాడు అంతము వరకు ప్రేమించుచున్నాను అంటున్నాడు ప్రియులారా. మరి ఆ ప్రేమ మనం కలిగి ఉండాలి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి, తన రక్తం వల్ల మన పాపముల నుండి
తన రక్తము కార్చాడు ప్రియులారా, మన పాపం నుండి మనల్ని విడిపించడానికి. తన రక్తం అంట మన పాపములంట. ఆయన రక్తం వల్ల మన పాపం నుండి మనకు విమోచన కలిగించడానికి మనలను ప్రేమించుచున్నాడంట ప్రియులారా. ఆ ప్రేమలో మనల్ని ఏం చేస్తున్నాడంటే విడిపించడానికి. మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక, ఆమేనంటున్నారు ప్రియులారా. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశారు ప్రియులారా. క్రీస్తు ఆ సిలువలో మరణించడం వలన, ఆ సిలువలో రక్తము కార్చడం వలన, ఆ సిలువలో ఆయన వేదన పొందడం వలన మనల్ని ఏం చేస్తున్నాడంటే ప్రియులారా, తండ్రికి ఒక రాజ్యముగా మనల్ని కొంటున్నాడు ప్రియులారా. మనల్ని యాజకులుగా చేస్తున్నారు ప్రియులారా. ఆయన సిలువలో మరణించకపోయినట్లయితే మనకు విమోచన లేదు, పాపక్షమాపణ లేదు. అందుకే అన్నాడు, తన రక్తము వల్ల మన పాపం నుండి విడిపించారట ఆయన. మరి ఆ విధంగా జరిగించినటువంటి ఆ సిలువ మరణాన్ని మనము విచారించాలా, ఏడవాలా, లేకపోతే విజయంతో జయోత్సాహముతో నా కొరకు, నా పాపం నుండి నన్ను విడిపించడానికి ఆయన సిలువలో రక్తము కార్చాడు, మరణించారు, నన్ను నీతిమంతులుగా తీర్చడానికి ఆయన పునరుద్ధానుడై లేచాడు అని మనము విజయకేతనం చేయాలా, విచారించాలా ప్రియులారా. మరి ఆయన సిలువ మరణం పొందకపోతే మనకు పాప క్షమాపణ లేదు అని చెప్తున్నారు ప్రియులారా. మనం ఇంకా పరిశీలన చేసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 4:25 చూసినట్లయితే ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను అంటున్నారు ప్రియులారా. ఏంటంటే ప్రియులారా, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడ్డాడట. మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగింపబడ్డాడట. ఇంకేం చేశారట ప్రియులారా, మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడ్డాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు అని చెప్తున్నారు ప్రియులారా. లేఖనాల్లో ఉన్న వాటిని బోధించేవారు తక్కువగా ఉన్నారు ప్రియులారా. ఆచారాలు ఆచరించేటటువంటి వారు లోకము నిండా ఉన్నారు ప్రియులారా. బైబిల్లో ఉన్నది తన ఇష్టానుసారముగా ప్రకటించే వారిగా ఉన్నారు, కానీ బైబిల్లో ఉన్నది పరిశీలించి పరిశోధించి ఇది అవునా కాదా, ఇది మాట్లాడాలా వద్దా, ఆచరించాలా ఆచరించకూడదా అనేటటువంటి ఆలోచన లేనటువంటి విధానాలు కలిగి ఎవరు చేస్తున్నది వారికి నచ్చిన విధంగా మలుచుకుంటున్నారు పిల్లారా. మలుచుకునే దీనిని ఏం చేస్తున్నట్టే క్రీస్తు మరణము ప్రతి సంవత్సరము క్రీస్తుని మరణానికి అప్పగిస్తున్నారు, క్రీస్తుని ఆ సిలువలో వెతుకుతున్నారు, క్రీస్తుని ఆ సమాధిలో వెతుకుతున్నారు. మరి ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారంటే 3 లోకాలలో అధికారిగా ఉన్నటువంటి ఆయనను మరి ఒంటరి వాడిని చేస్తున్నారు, ఏమీ చేతకాని వాడిగా ఆయనను చూస్తున్నారు పిల్లలు. మరి అందుకే క్రీస్తు మరణము సమస్త మానవాళికి విచారమా విజయమా అంటే ఆ విజయాన్ని పక్కన పెట్టి విచారించేటటువంటి వారిగా నేటి క్రైస్తవులు ఉన్నారు పిల్లారు. ఈ ఆచారాలు పారంపర్యాచారాల్లోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక స్థితిని ఆచారాలలో కల్పిస్తున్నారు, పారంపర్యాచారాలలో దాన్ని అంటగడుపుతున్నారు పిల్లారా. మరి యేసుక్రీస్తు ప్రభువారు మహామహిమలో నివసిస్తూ ఆ మహామహిమలో ఉన్నత
లోకములో ఉన్నటువంటి ఆ మహామహుని కుడిపార్శ్వన ఆసీనుడై ఉండి సమస్తాన్ని పరిపాలన జరిగించేటటువంటి ఆయనను సిలువలో చూస్తూ ఉన్నారు ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే మనము పాపముల విషయమై చనిపోయి, మనం ఏంటంట పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు మనం పాపం విషయంలో చనిపోతున్నాము, నీతి విషయంలో జీవించినట్లు ఏం చేస్తున్నాడంట ప్రియులారా? ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మనల్ని ఏం చేయడానికి ప్రియులారా? పాపం విషయమై చనిపోయిన వారిగా చేస్తున్నారు, నీతి విషయమై జీవించేటట్లుగా చేయడానికి ఆయన ఏం చేశారంట? ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకుని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన అయ్యో గాయాలు పొందాడే, అయ్యో సిలువలో రక్తమును కార్చారే అని అనుకుంటున్నారు తప్ప మీరు ఏమయ్యారంట? ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు స్వస్థత నొందారు. ఆయన పాపాలని మ్రాను మీద మోయడం వల్ల పాపం విషయమై చనిపోతున్నారు, నీతి విషయమై జీవించే వారిగా ఆయన చేశారు అని గుర్తెరగాలి ప్రియులారు. ఆయన మరణం ఏంటంటే సమస్త మానవాళికి విజయము. అందుకే ఇక్కడ అంటున్నారు, మనం పరిశీలన చేసినట్లయితే తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే మనము మేల్కొని ఉన్నను, నిద్రపోవుచున్నను. ఏంటంటే ప్రియులారా, మనము మేల్కొని ఉన్నను, నిద్రపోవుచున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము. తనతో కూడా జీవించాలని ఆయన ఏం చేశారట? ఆయన మన కొరకు మృతి పొందెను. ఆయన మన కొరకు మృతి పొందారట. మనం ఏం చేయబడాలని? తనతో కూడా జీవించాలని. మరి ఆయనతో మనం జీవించాలంటే ఆయన మృతి పొందాలి. ఆ మృతిలో మనల్ని నీతిమంతులుగా తీర్చాలి. మనం పాపముల నిమిత్తము చనిపోయిన వారిగా చేయాలని ఆయన మృతి పొందాలి ప్రియులారా. ఆ మృతి పొందడం వల్ల మనము జీవించు వారిగా ఉన్నాము. అందుకే క్రీస్తు మరణము సమస్త మానవాళికి విచారము కాదు ప్రియులారా, విజయము. ఆ విజయము ఎప్పుడు వస్తుందంటే ఆత్మ ద్వారా మనం శరీర క్రియలను చంపి ఆయన వలె మనము జీవించినప్పుడు ఆ విజయాన్ని పొందుకొనడానికి అర్హత కలిగినటువంటి వారిగా మనం ఉంటాం ప్రియులారా. అదేవిధంగా మనం పరిశీలన చేసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 18 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, ఏ పిల్లలు? మనము రక్త మాంసంలో గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని. ఎవరా మరణము నీకు బలము గలివారు? అనగా అపవాదిని. ఎవరని? అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. ఏమయ్యారట? ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. మనల్ని బెదిరించేవాడు, భయపెట్టేవాడు ఒకడు ఉన్నాడు కదా పిల్లలు. మరణం అంటే భయము. ఎవరి వల్ల? అపవాది వలన. ఆ మరణ భయాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారట? ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. ఎలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక
అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఏ విషయంలోని ప్రియులారా? మరణ విషయంలోనేనా? కాదు. ఆయన ఈ లోకములోనికి వచ్చినది మొదలుకొని పునరుద్ధానుడయ్యేంత వరకు ఆయన అన్ని విషయాలలో ఏమైనట? తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను అని చెబుతూ ఇంకేమంటున్నాడు? తాను శోధింపబడి శ్రమ పొందెను. యేసుక్రీస్తు శోధింపబడ్డాడా ప్రియులారా? శ్రమ పొందాడా ప్రియులారా? శోధింపబడ్డాడు, శ్రమ పొందాడు. గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఎవడైతే శోధింపబడుతున్నాడో పాపములలో నుండి, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలలో నుండి, ఈ లోక సంబంధమైనటువంటి క్రియలలో నుండి ఎవడైతే శోధింపబడుతున్నాడో మరి వాటిని జయించడానికి వాడు నిలబడినట్లయితే ఆత్మ ద్వారా శరీర క్రియలను జరిగించాలని ఆలోచన కలిగి స్థిరుడుగా ఉన్నట్లయితే, ఇక్కడ అంటున్నాడు శోధింపబడు వానికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఈ లోకంలో నేను శోధింపబడుతున్నాను, నేను శ్రమల పాలవుతున్నాను, నేను వేదనల పాలవుతున్నాను అని అనుకుంటున్నావేమో. ఎందుకు అవుతున్నావంటే నీ శరీర సౌఖ్యాల కొరకు, ఈ లోక సంబంధమైనటువంటి సౌఖ్యాల కొరకు నీవు శోధింపబడుతున్నావేమో, కానీ దేవుని నిమిత్తము కాదు ప్రియులారా. దేవుని నిమిత్తము, సువార్త నిమిత్తము, క్రీస్తు నిమిత్తము ఎవడైతే శోధింపబడుతున్నాడో వాడికి సహాయం చేయడానికి సహాయం చేయగలవాడై ఉన్నాడంట ప్రియులారా. ఎందుకు అంటే ఆయన ఏం చేశాడు? ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను. ఆయన శోధింపబడ్డాడు, శ్రమ పొందాడు. ఎవరి నిమిత్తం అంటే తన సహోదరుల నిమిత్తము తన ప్రాణమును పెట్టాడు. మరి నీవు కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నామంటే ఏ విషయంలో అంటే సువార్త ప్రకటన విషయంలో ఆ సహోదరుని నిత్య జీవానికి నడిపించడానికి, ఆ శోధనలు జయించడానికి మనం ఏం చేయాలంటే ప్రియులారా, నిలబడాల, ప్రకటన జరిగించాలా. సువార్త ప్రకటనలో నీ ప్రాణం పోయేటంతటి శ్రమలు ఎదురైనప్పటికీ, శోధనలు ఎదురైనప్పటికీ సువార్త ప్రకటనలో వెనుక తీయకూడదు అని పౌలు గారు చెబుతున్నారు ప్రియులారా. ఇంకను మనం పరిశీలన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 52 నుంచి మనం పరిశీలన చేసుకున్నట్లయితే ప్రియులారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 52 నుంచి మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, 53 నుంచి చూస్తున్నారు ప్రియులారా. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసినది. ఈ క్షయమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడిను అని చెప్తున్నారు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం వల్ల మనకి ఏం జరిగిందంటే విజయము కలిగింది. ఇక్కడ అంటున్నాడు 55 వచ్చింది, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే.
ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ పాపమునకు ఉన్నటువంటి ముళ్ళును ఆయన సిలువలో మరణించటం ద్వారా దానిని కొట్టివేశారు ప్రియులారా. ఆ పాపమునకున్న బలాన్ని, ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి విమోచన కలిగించాడు ప్రియులారా. 57వ వచనం మనం చూసినట్లయితే, ఆయనను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును అంటున్నారు ప్రియులారా. మనకి ఏం అనుగ్రహిస్తున్నారంట ప్రియులారా? క్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహిస్తున్నారట. ఆ జయాన్ని మనం పొందుకుని విజయోత్సాహంతో మనము ముందుకు నడవాలి ప్రియులారా. అంతేగాని యేసుక్రీస్తు మరణము సమస్త మానవాళికి విచారము ఎంత మాత్రము కాదు ప్రియులారా. ఆ విజయాన్ని, ఆ విజయ కేతనాన్ని మనము ఎగరవేయాలి. ఆ మరణము ద్వారా మనకు పాపము నుండి విడుదల, మరణము నుండి విడుదల, నాశనము నుండి విడుదల, నిత్య నరకము నుండి విమోచన కలిగింది అని మనము విజయాన్ని పొందుకున్న వారిగా, జయమును పొందుకున్న వారుగా, దేవునికి స్తోత్రాలు చెల్లించవలసినటువంటి వారుగా మనం ఉన్నాం ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే ప్రియులారా, అక్కడ మనం పరిశీలన చేసినట్లయితే, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించినటువంటి జ్ఞానం యొక్క సువాసన కనపరుచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రము అని చెప్తున్నారు ప్రియులారా. ఏం చేస్తున్నారంట? దేవుడు విజయోత్సాహంతో ఊరేగించుచున్నారంట ప్రియులారా. ఏ విషయంలో అని మనం పరిశీలన చేసినట్లయితే, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించినటువంటి జ్ఞానము యొక్క, క్రీస్తును గురించినటువంటి జ్ఞానము ఏంటంటే మరణ, సమాధి, పునరుద్ధానాలు, వాటిని గురించి మనము ప్రకటన చేయాలని చెప్తున్నారు ప్రియులారా. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఏంటి అని మనం పరిశీలన చేసినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము మరి 3వ వచనంలో మనం చేసినట్లయితే, నాకు ఇవ్వబడిన ఉపదేశం ఏదనగా, ఉపదేశమును మొదట మీకు అప్పగించిన అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఇది నీవు, నేను, లేకపోతే ఆనాటి యూదులైనటువంటి వారు, పరిసయ్యులైనటువంటి వారు, శాస్త్రులైనటువంటి వారు, ఆనాడు అధికారము చేజిక్కించుకోవాలని ఆలోచన కలిగినటువంటి వారు ఆయనను మరణింపజేస్తే మరణించలేదు ప్రియులారా. ఆయన సిలువ మరణం పొందలేదు ప్రియులారా. కానీ ఎందుకంట ఇక్కడ చెప్తున్నాడు, మన క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందారట. మన పాపల నిమిత్తము ఆయన మృతి పొందాడట. ఇంకా చెప్తున్నాడు, సమాధి చేయబడిను. ఆయన మన పాపముల నిమిత్తము మృతి పొందాడట, సమాధి చేయబడ్డారట. ఇంకేమంటున్నారు? లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అంతేగాని ఎవరో జరిగిస్తే జరిగింది కాదు పిల్లారా. దేవుని చిత్తము, దేవుని ఇష్టము, దేవుని యొక్క అనాది సంకల్పమును బట్టి ఆయన మరణం పొందాడు. కానీ ఎవరో అప్పగిస్తేనే, ఎవరో మరణింపజేస్తేనే ఆయన మరణించింది కాదు పిల్లారా. ఆయన మరణం సమస్త మానవాళికి విజయము, సమస్త మానవాళిని పాపము నుండి విమోచించాలని, పాపము నుండి విడుదల చేయాలని లేఖనముల ప్రకారము ఆయన మృతి పొందాడు. లేఖనముల ప్రకారము ఆయన పునరుద్ధానుడయ్యాడు ప్రియులారా. ఇంకా నువ్వు చెప్తున్నాడు, 2 కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనంలో చూసినట్లయితే, రక్షింపబడి వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి
మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము అని చెప్తున్నారు ప్రియులారా. ఈ సువార్తను ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే మరి నమ్మి రక్షణ పొందుకొని క్రీస్తు అడుగు జాడలలో నడుస్తారో, ఆత్మ ద్వారా శరీర క్రియలను నశింపజేస్తారో, వారికి ఎలాంటిదంట ఈ సువార్త? రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉందంట. అది ఎవరైతే లెక్క చేయనటువంటి వారుగా ఉన్నారో, నశించే వారికి మరణార్థమైన మరణపు వాసనగా ఉందంట ప్రియులారా ఈ క్రీస్తు మరణం. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. మన ప్రభువైన యేసు క్రీస్తు మీకు కృప మీకు తోడైండును గాక. యేసు క్రీస్తు కృప మనకు తోడై ఉంటుందంట. ఎందుకంటే సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. ఎవరు తొక్కిస్తారంట ప్రియులారా? మనము తొక్కగలమా? అంటే సమాధానకర్తయగు దేవుడు మనం ఆత్మ ద్వారా శరీర క్రియలను నశింపజేసినట్లయితే, ఉపవాసము ద్వారా 40 దినములు దీక్ష ద్వారా కాదు కాని ప్రియులారా, మనం ఆత్మ ద్వారా శరీర క్రియలను నశింపజేసినట్లయితే సాతానును మన కాళ్ళ కింద శీఘ్రంగా చితుకు తొక్కిస్తాడట దేవుడు. అది తొక్కించే విధానంలో మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడైండును గాక అని చెప్తున్నారు ప్రియులారా. మరి ఈ విధంగా మనం మాట్లాడుకున్నటువంటి ఈ మాటలలో ఉన్నటువంటి మరి దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకునవలసిన వారుగా, క్రీస్తు మరణము సమస్త మానవాళికి విచారము కాదు ప్రియులారా, విజయము. మరి మనము ఆయన యొక్క నిత్య రాజ్యానికి, ఆయన మహిమకు వారసులుగా ఉండాలని, పాపం నుండి మనల్ని విమోచించాలని, విడుదల గావించాలని, నిత్య జీవాన్ని అనుగ్రహించాలని దేవుడు తన సంకల్ప ప్రకారము క్రీస్తుని మరణానికి అప్పగించారు ప్రియులారా. ఆ క్రీస్తు మరణము సర్వమానవాళికి విచారము కాదు కానీ ప్రియులారా, విజయము. ఆ విజయాన్ని మనము ప్రకటించు వారిగా, మన సహోదరు నిమిత్తము ప్రాణం పెట్టబద్దులుగా ఉండాలి. ఎందుకంటే మన కొరకు ఆయన మన పాపం నిమిత్తము తనను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు, మనలను ప్రేమించి అంటున్నారు పిల్లలు. ఆ ప్రేమ మనము కలిగి ఉండి ఈ సువార్త పనిలో ముందుకు కొనసాగలిగేటటువంటి ధన్యత ఈ వాక్యమైనటువంటి ప్రతి ఒక్కరికి మరి దేవుడు అనుగ్రహించిన గాక. ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్క హృదయంలో దేవుడు నీరు కట్టి ఫలింపజేయను గాక. సహోదరులందరికీ వందనం అండి. దేవునికి స్తోత్రం.